హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు కరేడు భూముల వివాదం మరోసారి ఒక వివాదాస్పదమైన అంశంగా, ఒక మెడకు చుట్టుకునే అంశంగా మారింది. ముఖ్యంగా కరేడు భూముల వివాదానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ నెల 12వ తేదీన అంటే మరో 2 రోజుల్లో కీలకమైన విచారణ చెన్నైలో జరగనుంది. దీనికి సంబంధించినటువంటి పరిణామాలు కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు తీసుకొస్తాయనేది ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఇండోసోల్ సోలార్ కంపెనీకు దాదాపు 8,200 ఎకరాలని భూమిని కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. సో దాంతోపాటు ఇండోసోల్ సోలార్ కంపెనీతో పాటు ఇటు భారత్ పెట్రోలియంకు తర్వాత ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దేందుకు అంటే రామాయపట్నం పోర్ట్ ఏదైతే నిర్మాణ దశలో ఉంది, మరి కొద్ది నెలల్లో ఓపెన్ అవుతుందని భావిస్తున్నారో దీనికి అనుబంధంగా నెల్లూరు జిల్లాలో దాని సమీపంలో ఉలవపాడు మండలానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఒక ఇండస్ట్రియల్ హబ్ను తీర్చిదిద్దాలి. దీనికి అనుగుణంగా కరేడు ప్రాంతంలో ఇండోసోల్ సోలార్ కంపెనీకు దాదాపు 8,200 ఎకరాల భూమిని కట్టబెట్టాలనేది ప్రభుత్వ నిర్ణయం. అయితే దీనికి సంబంధించి అక్కడ స్థానికంగా ముఖ్యంగా కరేడు గ్రామానికి సంబంధించినటువంటి రైతులు మత్స్యకారుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. ఎంత పెద్ద వ్యతిరేకత అంటే ఒక దశలో నేషనల్ హైవేని కూడా దిగ్బంధిస్తున్నారు, ఎక్కడికక్కడ రాస్తారోకులు చేస్తున్నారు, ఎక్కడికక్కడ తమ ప్రతిఘటనను తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఈ పరిస్థితి రోజురోజుకు తీవ్రమవుతుంది. రోజురోజుకు కరేడు భూముల వివాదం ఒక ఉద్యమంగా మారుతుంది. సో ఈ క్రమంలో కరేడు భూములకు సంబంధించినటువంటి బాధితుల్లో ఒకరైనటువంటి ఒక గ్రామస్తుడు మాలకొండయ్య నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించాడు. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనిపై ప్రాథమికంగా విచారణ చేసి ప్రభుత్వానికి నోటీసులు వచ్చి అందించింది. అటు మాలకొండయ్య కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా తెలిపింది. ఈ విచారణ ఈ నెల 12వ తేదీన చెన్నై పట్టణంలో జరగనుంది. సో దీనికి సంబంధించినటువంటి పరిణామాలు ముఖ్యంగా ఎన్జిటి ఏదైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందో అవే ఇప్పుడు ప్రధానంగా చర్చించుకోవాలి. ఎందుకంటే దాదాపు 10,000 ఎకరాల 10,000 మందికి జీవనోపాధిని కలిగించేవి ఈ కరేడు భూములు. ఎలాగంటే కరేడు భూములు అనేవి దాదాపుగా అవి ఫెర్టైల్ ల్యాండ్స్. ఏడాదికి 2 నుంచి 3 ప్రధానమైనటువంటి పంటలు వరి కావచ్చు, వేరుశనగ కావచ్చు, ఇతర అంతర పంటలు పండే పరిస్థితి. సో అటువంటి ఒక జీవనోపాధి దాదాపు 10,000 మంది రైతులకు మత్స్యకారులకు ఒక క్లియర్ కట్ జీవనోపాధిని అందించాల్సినటువంటి కరేడు భూముల్ని ఇండస్ట్రీ హబ్ పేరుతో ఇండస్ట్రీస్కి అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా అక్కడ గ్రామస్తుల్లో ఒక వ్యతిరేకత వచ్చింది. అదే ఇప్పుడు ఒక నేషనల్ హైవే దిగ్బంధనం చేయడానికి, పెద్ద ఎత్తున ప్రతిఘటించడానికి, అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి ఒక వ్యతిరేకతకు కారణమైంది. అందుకే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆశ్రయించింది. సో ఇక్కడ ప్రభుత్వం చెబుతున్న వాదన ఎలా ఉంది? దాదాపు చాలామంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు భూములు ఇవ్వడానికి. ఎకరాకు 20 లక్షల చొప్పున ఇస్తున్నామంటున్నారు. అంతేకాకుండా ఎవరైతే దీనివల్ల ఉపాధి కోల్పోతారో ఆ ఉపాధికి ప్రత్యామ్నాయంగా ఇండోసోల్ ప్రైవేట్ సోలార్ కంపెనీ కావచ్చు, మరో బీపీహెచ్పి కావచ్చు, ఈ కంపెనీల ద్వారా దాదాపు 3 నుంచి 4,000 మందికి ఉపాధి కూడా కల్పిస్తామని చెప్పి చెప్తుంది. అయితే 10,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి 15,000 మందికి జీవనోపాధి కోల్పోయే పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వం కేవలం 3-4 వేల ఉద్యోగాల కోసం దాదాపు 8,200 ఎకరాల భూమిని కట్టబెట్టే నిర్ణయం పైన ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చ నడుస్తోంది. అందుకే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీన్ని కేవలం ఒక ఇండస్ట్రియల్ హబ్గా లేదా 8,200 ఎకరాల భూమి సమస్యగా చూడకూడదు. ఇది ఖచ్చితంగా 10,000 మందికి సంబంధించినటువంటి జీవనోపాధి సమస్య, ఒక ప్యాడీ సమస్య, ప్యాడీ రైతులకు సంబంధించిన సమస్య, గ్రౌండ్ నట్ రైతులకు సంబంధించిన సమస్యగా చెబుతోంది. అందుకే దీనికి సంబంధించి విచారణ 12వ తేదీన చెన్నైలో జరగనుంది. మరి ఈ చెన్నైలో జరిగే విచారణకు మాలకొండయ్య హాజరయ్యే పరిస్థితిని ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అతనికి కల్పిస్తాయా లేదా అసలు ఏం జరగనున్నది ఇప్పుడు ప్రధానంగా ఒక హాట్ టాపిక్గా మారింది.